రోజు మా అమ్మ పొద్దున్నే లేచిద్ది. ఫస్ట్ మా నాన్న లేపిద్ది. తర్వాత నన్ను లేపిద్ది. ఈరోజు మా అమ్మ 7 గంటలకు లేసిందంట. అది కూడా మా నాన్న వచ్చి లేపితే. ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి అని చెప్పేసి కొంచెం టాబ్లెట్ వేసుకుందంట. అంతే మత్తెక్కినట్టుంది బాగా. రోజు నన్ను తిట్టేదనమాట. ఎంత పొద్దెక్కింది లే, ఇంకా తొందరగా లేసి పని చేయాలి. నన్ను లేపి మరి మా అమ్మే తిట్టుకుంటుంది. ఏంది ఈ రోజు ఇంతసేపు నేను లేవలేదు, అందరూ ముగ్గేశారు, పని చేశారు, అన్ని చేశారు, నేను చేయలేదని చెప్పి. నాకు ఆ బుద్ధి ఉంటేనా నేను ఎప్పుడో బాగుపడపోయానా. సరే కానీ నేను వేసుకున్నది నైటీ DC నైటీస్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి తీసుకున్నాను. అడ్వాన్స్ పే చేసి క్యాష్ ఆన్ డెలివరీలో తీసుకోవచ్చు. ఎవరికైనా నచ్చితే వాళ్ళ నెంబర్ స్క్రీన్ మీద ఇచ్చాను, వాళ్ళకి వాట్సాప్ చేసి తీసుకోండి. బట్ మొత్తం స్ట్రెచబుల్ వస్తుంది అండ్ కలర్ షేడ్ అవ్వవు. నేనైతే ఒకేసారి 6 తీసేసుకున్నాను. మళ్ళీ కామెంట్స్లో అడుగుతారు కదా, అక్క బాగుంది ఎక్కడ తీసుకున్నావని, అందుకే ముందే చెప్తున్నా. వండుదాం అనుకొని చూస్తే రాత్రి సర్దుకూడు చాలా ఉంది. మా అమ్మ ఏమో టమాటా కూర చేయమని చెప్పి టమాటాలు కోయమంది. తర్వాత నాకు ఆలోచన వచ్చింది, ఆ సద్దన్నంతా అయిపోవాలంటే టమాటా కూర సాలదు. ఈ చలికాలం సద్దన్నం తినాలంటే ప్రాణానికి వచ్చిద్దిరా బాబు. అలా అని కుండెడు కూడు పడేయాలంటే ప్రాణం ఒప్పదురా. అదే వేడివేడిగా సాంబార్ చేసేసాం అనుకో, ఆ వేడి సాంబార్ తోటి కుండకూడు ఖాళీ అయిపోయింది. మా అమ్మ చేసే సాంబార్ మీకు చూపిద్దాం అనుకున్నా, బట్ నన్ను చింతపండు పిసుకమంది. అది చేసేలోపు తాలింపేసి అంతా తొందరే, యాక్షన్ చెప్పనివ్వదు. అట్లీస్ట్ మా అమ్మ వేసే మసాలా అన్న అని చెప్తాను వినండి. ఇవి తిప్పంట వంట వాళ్ళ దగ్గర నేర్చుకుందంట. ఇవన్నీ వేసి తాలింపు పెట్టుకున్న తర్వాత సాంబార్లో పప్పు కూడా వేసేసాక ధనియాలు, కొబ్బరి, తెల్లబాయి ఉడింటి దంచి పొడి చేసుకుంది. అది ఇంకో 10% అయిపోయింది సాంబార్ అనుకోంగా అప్పుడు వేస్తంగా. అది వేస్తే ఒక టేస్ట్ వస్తుంది, వేయకుండా ఉంటే ఇంకో టేస్ట్ లో ఉంటుంది. రోజు ఈ సీక్రెట్ నాకు కూడా తెలిసిపోయింది. సదికుడు బ్యాచ్ మీకు ఈ వీడియో అంకితం. నేను సాంబార్లో ముక్కలు అన్ని తినేస్తా. అమ్మ నన్ను ఉప్పు సరిపోయిందేమో చూడు అంటే ఏదో ఒకటి చెప్పాలి కదా అని కొంచెం ఉప్పు వేయమా అంత బాగుంది అని చెప్పే తెలుసా. టేస్ట్ మాత్రం మా అమ్మ చేసింది కదా సూపర్ ఉంది. ఇంకేముంది, పళ్ళెం మొత్తం నాకేసా.